ఆదికాండం 35:3 తన ఇంటి వారికి ఏం చెప్తున్నాడో చూడండి. 35:3లో ఇంటి వారు అందరితో చెప్పండి. ఇంటి వారు కొద్ది మందితో అందరితోనా? అంటే దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు మనం ఒకలో రావాలా, ఇద్దరు రావాలా, కుటుంబం అంతా వస్తున్నామా? ఎందుకు రావట్లేదు? ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. పునరుత్థానపు శక్తిని నిమిరొక్కలే కాదు, కుటుంబం అంతా, నేను నా ఇంటి వారందరితో. నిజంగా ఇంటి వారందరూ మేము వెళ్తున్నామండి, ఆదివారం తాళం వేసి వెళ్ళిపోతామండి. మా ఇంట్లో ఎవరుండరు. ఆదివారం సమయం అంతా ఆడే గడిపేస్తాం. ఆదివారం కోసం ఎదురు చూస్తామండి. ఎందుకో తెలుసా? దేవుని కలుసుకోవడానికి. ఆ రోజు మాకేం బదరు, ఆ రోజు ఏం వండుతామో కూడా తెలీదు. మాకు ఆడే సరిపోద్ది. సాయంత్రం అలసిపోయి వస్తామండి, అంతే. ఎప్పుడని చెప్పారట? అన్ని వంటలు ఈరోజే 3-4 వంటలు, 3-4 భోజనాలు, బంధువులు, చుట్టాలు, మొత్తం ఇండ్లు శుభ్రం, మొత్తం. చివరికి మిగిలేది ఏంటంటే బూడిద. దేవుడు లేకపోతే. ఇది పరిశుద్ధ దినం, ప్రభుని కలుసుకునే దినం. ఇది శ్రేష్టత. అవును, బూడిదే కాదు, దేవుడు పూదండేసేటట్టు బ్రతకాలి, బూడిదిగా మిగలకూడదు మనం. వింటున్నారా లేదా? సిద్ధపాటు యాకోబు ఇంటి వారందరితో చెప్పాడు. ఏం చెప్తున్నాడు? ఇంటి వారందరితో ఏం చెప్పాడు చూడండి. అక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. యాకోబు తన ఇంటి వారందరితో, మీ యొద్ద ఉన్న అన్ని దేవతలు పారవేసి మిమ్మల్ని మీరు శుష్పరుచుకొని మీ వస్త్రములు మార్చుకొని మనం లేచి బేతేలుకి, బేతేలు అంటే సంఘం, చర్చికి, బేతేలు దేవుని ఇల్లు, మనం దేవునింటికి వెళ్తున్నాం. దేవునింటికి వెళ్ళడానికి 3 పనులు చేయండి. 1 అంటే దేవునికి వ్యతిరేకంగా మీ హృదయంలో ఏదున్నా అది ఒక విగ్రహం అవతల పారవేయండి. 1. 2, దేవుని దగ్గరికి వచ్చి, వాక్యం దగ్గరికి వచ్చి, ప్రభువా నీకు ఆయాస్కరమైన మార్గం నా యందు ఉన్నదేమో, మిమ్మల్ని మీరు శుష్పరుచుకొని. 3, వస్త్రాలు మార్చుకోండి, మలినమైన వస్త్రాలు మార్చుకోండి, పాపపు వస్త్రాలు మార్చుకోండి. డాగు, ఇదే దీన్ని ఏమంటారంటే సిద్ధపాటు. కాబట్టి మొట్టమొదటిది ఏంటి? అన్ని దేవతలను అవతల పారవేయాలి, శుష్పరుచుకోవాలి, వస్త్రాలు. లేచి బేతేలుకు వెళ్ళండి అన్నాడా? వెళ్ళుదాము అన్నాడా? వెళ్ళుదాము. తండ్రి ముందుండి నడిపిస్తున్నాడు. తండ్రి చెప్పాలి ఇంట్లో వాళ్ళకి. రాత్రిపూట అనౌన్స్ చేయాలి. తండ్రి ఏమని అనౌన్స్ చేయాలి? హియర్ యువర్ అటెన్షన్ ప్లీజ్ చెప్పాలి. ఎవరికి? పిల్లలకి. బై 5:30 AM, ఉదయం 5:30కి ఎవరు మంచాల మీద ఉండటానికి వెళ్ళారు. ఇది తండ్రి శాసనం అవ్వాలి. మిమ్మల్ని మీరు లేచాలి. మీరు 5:30 సిద్ధపడాలి. 6 గంటలకి మనం ఆరాధనలో ఉండాలి. మేము లోనుంటాం, మీరు సండే స్కూల్లో ఉండాలి. ఇది తండ్రి శాసనం. చేస్తున్నామా? దేవుడు ఇది కోరుకుంటున్నాడు, తండ్రి నుండి కోరుకుంటున్నాడు. ఇది ఎందుకంటే మనం బేతేలుకు వెళ్తున్నాం. చెప్పాలండి, ఆడి చిన్నోడికే తెలియాలి వాట్ ఈజ్ మీనింగ్ ఆఫ్ బేతేల్. ఎందుకు మా నాన్న ఇంత స్ట్రిక్ట్గా ఉన్నాడు? స్కూల్కి వెళ్ళమని చెప్తావు, రే లేచి హోంవర్క్ చేయని చెప్తావు, రే అంటావు. ఏ రోజు అడవలేదే చర్చికి వెళ్ళలేదని? ఇట్స్ మోర్ అండ్ మోర్ ఇంపార్టెంట్ మన బిడ్డల యొక్క ఆధ్యాత్మిక జీవితం. ఏ రోజు అడవలేదే? వాడు బైబిల్ చదవడానికి ఏ రోజు కొట్టలేదే? వాడు కంఠత వాక్యం చదివేడాలేదు తెలుసుకోలేదే? వాడి సండే స్కూల్కి వెళ్ళి ఏమి నేర్చుకుంటున్నాడు నీకు అసలు తెలియదే? అసలు సండే స్కూల్ టీచర్ ఎవరో నీకు తెలియదు కదా? ఆలోచించండి ఒకసారి.